హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మ్యాన్ ఛానల్ అండి. నేను మీ ఈస్ట్ కోస్ట్ వెదర్మ్యాన్ బెన్నీని మాట్లాడుతున్నాను. సో మరలా చాలా రోజులకైతే వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఋతుపవనాలు ఎక్కడి వరకు ప్రవేశించే, అసలు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా ఋతుపవనాలు కవర్ చేశాయా లేదా, వర్షాలు ఈ సంవత్సరం ఎందుకు ఇంత లేట్ అవుతున్నాయి, ఎల్నినో ప్రభావం ఎంతవరకు పడుతుంది తెలుగు రాష్ట్రాలపైన, అలానే మనకి రాబోయే వారంలో ఒక అల్పపీడనం కూడా ఏర్పడిపోతుంది బంగాళాఖాతంలో. నైరుతి ఋతుపవనాల మొదట అల్పపీడనం అని చెప్పవచ్చు. సో దాని ప్రభావం ఎంతవరకు ఉండవచ్చు, అలానే వర్షాల పరిస్థితి ఏంటి రాబోయే రోజులు అనేది వివరంగా మాట్లాడుకుంటాం. చాలామంది రైతులు అయితే మనకి వర్షాల గురించి ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాలపై ఎల్నినో ప్రభావం పూర్తి స్థాయిలో పడుతున్న ప్రభావం కూడా మనకు కనిపిస్తుంది. సో ఎల్నినో ప్రభావంలో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రానున్న రోజులు అనేది ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుంటాం. కాబట్టి వీడియోని చివరిదాకా చూడమని అందరికీ కోరుకుంటూ వీడియోని అయితే ఇంకా ముందు కొనసాగిద్దాం. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత మనం లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేసుకుందాం. సో ఒకసారి మనం ప్రస్తుత ఉపగ్రహ చిత్రం చూసుకున్నట్లయితే మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా మనకి తెలంగాణలోని ఉత్తర భాగాలు అంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్ సైడు, అలానే మనకి వచ్చేసి ఛత్తీస్గఢ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ ప్రాంతాలు, బీహార్ ప్రాంతాల్లో మనకి వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఋతుపవనాల వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ప్రీ మాన్సూన్ వర్షాలు కూడా మనకి నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు తమిళనాడులో కూడా, కేరళ, కర్ణాటకలో కూడా మనకి వర్షాలు నమోదవుతున్న పరిస్థితి అయితే మనకు ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం ద్వారా తెలుస్తోంది. సో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మనకి ఋతుపవనాలు రేఖ వచ్చేసి మనకి కర్ణాటక, తమిళనాడు, అలానే మనకి తెలంగాణ, ఆంధ్ర, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్ ఈ పరిసర ప్రాంతాల్లో అయితే ఋతుపవనాలు కవర్ చేసే, ఈశాన్య భారతదేశంలో కూడా పూర్తి స్థాయిలో ఋతుపవనాలు అయితే వచ్చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. కానీ మనకి ఋతుపవనాలు అనేవి ఎక్కడెక్కడ ప్రవేశించలేదు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే తెలంగాణలోని మధ్య భాగాల వరకు మాత్రమే ఋతుపవనాలు ప్రవేశించాయి. తెలంగాణలోని మనకి ఉత్తర భాగాలతో పాటుగా మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలు, ముంబై, మధ్యప్రదేశ్, అలానే మనకి జార్ఖండ్, ఛత్తీస్గఢ్తో పాటుగా మనకి ఉత్తరప్రదేశ్, గుజరాత్, అలానే రాజస్థాన్, ఢిల్లీ, యూపీ, మనకి పంజాబ్, హర్యానా వంటి ప్రధాన రాష్ట్రాల వైపు ఇప్పటి వరకు మన ఋతుపవనాలు ప్రవేశించలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా మనకి తెలంగాణలోని దక్షిణ మరియు మధ్య భాగాలు అంటే హైదరాబాద్ వరకు ఋతుపవనాలు అయితే కవర్ చేశాయి. ఉత్తర తెలంగాణలో ఈ సంవత్సరం ఋతుపవనాలు చాలా ఆలస్యంగా ఉన్నందున రైతులు చాలా ఇబ్బందులు అయితే గురవుతున్నారండి. సో మనం చూసుకున్నట్లయితే ఇది ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం. మనకి ఇప్పుడు వచ్చేసి ఋతుపవనాలు అయితే మనకి ఈ లైన్ ఉంది కదా, నేను గీస్తున్నాను ఒకసారి చూడండి. ఈ లైన్ వరకు మనకి ఋతుపవనాలు కవర్ చేస్తే ఈ కింద ఉన్న భాగాల్లో ఋతుపవనాలు కవర్ అయ్యాయి, పైన భాగాల్లో ఋతుపవనాలు ఇంకా ఎంటర్ అవ్వలేని పరిస్థితి కనిపిస్తుంది. కానీ రాబోయే రోజుల్లో వచ్చే అల్పపీడనం వల్ల ఋతుపవనాలు దేశవ్యాప్తంగా కూడా ప్రవేశించే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయండి. సో మనం ఇప్పుడు 23వ తారీఖు వరకు వర్షాలను చూసుకుందాం. ఈ రోజు వచ్చేసి మనకి 20వ తేదీ. సో 21వ తేదీ. సో మనకి ఏంటంటే 23వ తేదీ వరకు అంటే ముఖ్యంగా మంగళవారం లేదా బుధవారం వరకు 24 వరకు ఒకసారి వర్షాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణతో పాటుగా మధ్య తెలంగాణ, అదేవిధంగా మనకి తూర్పు తెలంగాణ జిల్లాల్లో మనకి సాధారణం లేదా అధిక వర్షాలు అంటే సాధారణ వర్షపాతం, కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే త్వరలో ఋతుపవనాలు ప్రవేశించే అవకాశాలు మనకు ఉత్తర తెలంగాణలో కనిపిస్తున్నందున క్షమించండి. అదేవిధంగా మనకి మధ్యాంధ్ర జిల్లాలతో పాటుగా గోదావరి జిల్లాలు అంటే మనకి విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, అదేవిధంగా గోదావరి, ఉభయ గోదావరి, ఏలూరు, అలానే కాకినాడ, కోనసీమతో పాటుగా మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా మనకి శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో కూడా మనకి సాధారణ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యధిక వర్షాలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం నగరంలో కూడా సాధారణ వర్షాలు ఉండే అవకాశం అయితే 23వ తేదీ వరకు కనిపిస్తోంది. అదేవిధంగా మనకి దక్షిణ ప్రాంతాలకు వచ్చేసరికి దక్షిణ తెలంగాణ అంటే హైదరాబాద్ కింద ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా మనకి కాస్తంత చూసుకున్నట్లయితే రాయలసీమలో అనేక ప్రాంతాలు, దక్షిణ కోస్తాంధ్రలో అనేక ప్రాంతాలతో పాటుగా మనకి సత్యసాయి జిల్లా, కర్నూలు, అనంతపురం, కడప, ప్రకాశంతో పాటుగా మనకి నెల్లూరు, ఒంగోలు, కావల పరిసర ప్రాంతాలు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం లేదా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు వచ్చే 2-3 రోజుల వరకు కనిపిస్తున్నాయి. కాస్తంత తిరుపతి, చిత్తూరులో మాత్రం కొంచెం మనకి సాధారణం లేదా అధిక వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలు, ఇంకా మనకి బెంగళూరు పరిసర ప్రాంతాలు, కర్ణాటకను ఆనుకుని ఉన్న ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో సాధారణం లేదా కొంచెం అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే 23వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం యావరేజ్గా ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. అధిక వర్షపాతం అక్కడక్కడ, అలానే తక్కువ వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో మనకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. సో విభిన్న ప్రాంతాల్లో మనకి వివిధ వర్షపాత
ఈ యొక్క అంచనాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి 23వ తేదీ తర్వాత ఏం జరుగుతుందంటే 24 నుండి 25 మధ్య బంగాళాఖాతంలో ఉత్తర ప్రాంతంలో, ఇక్కడ మనకి ఇంకో స్లైడ్లో చూడండి, ఉత్తర ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడి 25వ తేదీకి అది మనకి ఉత్తరాంధ్ర ఛత్తీస్గఢ్ ప్రాంతం లోపలికి వస్తుంది. ఈ విధంగా ఉత్తరాంధ్ర ఛత్తీస్గఢ్ ప్రాంతం లోపలికి వస్తూ తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్ళే అవకాశాలు ప్రస్తుతం మోడల్స్ అయితే మనకి చూపిస్తూ ఉన్నాయి. కానీ ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా ఈ యొక్క అల్పపీడనం దిశ ఈ విధంగానే వెళ్తుందా లేదా అనేది ఇంకొక 2 రోజుల్లో మనకు కన్ఫర్మ్ అవుతుంది. ప్రస్తుతానికి ఇది వెయిట్ చేయాల్సిన సమయం, ఎందుకంటే ఎల్నినో ప్రభావం మనకి అల్పపీడనాల ప్రభావం పైన చాలా పడుతూ ఉంటుంది ఈ సంవత్సరం. సో దానివల్ల ఏంటంటే ఈ ట్రాక్ అనేది కన్ఫర్మ్గా చెప్పలేము. సో ఇదే ట్రాక్ కంటిన్యూ అయితే మన తెలుగు రాష్ట్రాలు విస్తారంగా వర్షాలు చూసే అవకాశం మనకి 25వ తేదీ నుండి 29వ తేదీ మధ్య మనం గమనించే అవకాశం ఉంది. కానీ ఈ ట్రాక్ మనకి ఇంకా మనకి సందిగ్ధంలో ఉన్నది కారణంగా మనకి ఈ యొక్క ఈ ట్రాక్ యొక్క అంచనాపై వర్షాలపై కూడా మనకి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరొక వీడియో మళ్ళీ 3 రోజుల్లో చేస్తాను, దానిలో దీని గురించి నేను చెప్తాను. సో ప్రస్తుతానికైతే ఈ అల్పపీడనం మనకి 25వ తేదీన ఉత్తరాంధ్ర మీదుగా ఛత్తీస్గఢ్ వైపు పయనించే అవకాశాలు, ఆపై తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వైపు అరేబియా సముద్రంలో ప్రయాణించే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయండి. సో దాని ప్రభావంతో చూసుకుంటే ఈ నెలాఖరు వరకు వర్షపాతాన్ని మోడల్స్ పెట్టిన అంచనాలు చూసుకుందాం. నెక్స్ట్ స్లైడ్లో చూడండి, మోడల్స్ పెట్టిన అంచనాల ప్రకారం ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, అలానే తూర్పు తెలంగాణతో పాటుగా పశ్చిమ తెలంగాణ ప్రాంతాలు, అంటే మొత్తం హైదరాబాద్ నుండి పైకి అటు నల్గొండ నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న ప్రాంతాలన్నింటిలో బేభత్సకరమైన విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఈ అల్పపీడన ప్రభావంతో కనిపిస్తున్నాయని మోడల్ సంకేతిస్తున్నాయి. కానీ ఈ యొక్క పరిణామం జరిగే అవకాశాలు ఉందా లేదా అనేది కొన్ని రోజులు ఆగాలి, ఇంకొక 3 రోజులు. ఎందుకంటే ఎల్నినో ప్రభావంతో మనకి మోడల్స్లో కూడా కొన్ని కన్ఫ్యూజన్లు అయితే ఏర్పడుతూ ఉంటాయి. రియల్ టైమ్గా మనం చూసినట్లయితే అల్పపీడనం ఏర్పడిన దగ్గరలో మనకి ఈ వర్షాలపై స్పష్టత వస్తుంది. అంటే అల్పపీడనం ఏర్పడినప్పుడు మనకి స్పష్టత వస్తుంది. ఎందుకంటే ఎల్నినో టైంలో ఏమవుతుందంటే మోడల్స్ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతాయి. కొన్ని చోట్ల 200 మిల్లీమీటర్లు చూపించిన వర్షం ఓన్లీ కేవలం 100 మిల్లీమీటర్లకే పరిమితం అవుతుంది. సో అటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. యూజువల్లీ మనకి జూన్ అంటేనే తెలంగాణలో ఎక్కువ వర్షాలు, ఆంధ్రాలో తక్కువ వర్షాలు, అది మీకు ఎప్పుడు తెలిసిందే. తెలియకపోతే చూడండి, గత సంవత్సరాల్లో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మనకి ఆంధ్రాలో వచ్చేసరికి మనకి జూలై ఎండింగ్ నుంచి సెప్టెంబర్ మధ్య ఎక్కువ వర్షాలు ఉంటాయి. తెలంగాణలో మనకి జూన్ ఎండింగ్ నుంచి ఆగస్టు మిడ్ లేదా ఆగస్టు చివరి వరకు వర్షాలు ఎక్కువ నమోదవుతుంది. సో తెలంగాణకి ఎక్కువగా ఈ యొక్క అల్పపీడనం ఫేవరబుల్ చేసే అవకాశం కనిపిస్తోంది ఆంధ్ర కంటే. ఆంధ్రాలో వచ్చేసరికి మనకి మధ్యాంధ్రతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలపై ఈ యొక్క అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే మనకి మధ్యాంధ్ర జిల్లాలో కాస్తంత అధిక వర్షాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా కొంచెం అధిక వర్షాలు, దక్షిణాంధ్రతో పాటుగా రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అధిక వర్షాలు నమోదయ్యే సూచనలు ఈ యొక్క అల్పపీడనం ద్వారా కనిపిస్తోంది. కానీ వర్షాల యొక్క స్పష్టత, అంటే ఈ వర్షాల మీద మనకి ఎంత వరకు స్పష్టత రావాల్సి ఉంది, అలానే మనకి ఎంతవరకు ఈ వర్షాలు మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభావితం చేస్తాయనేది నెక్స్ట్ వీడియోలో తెలుపుతాను. ప్రస్తుతానికైతే దీన్ని నేను కన్ఫర్మ్ అయితే చేయలేనండి, ఎందుకంటే మనకి వాతావరణంలో సందిగ్ధత అయితే ఏర్పడి ఉంది. సో అల్పపీడనం ట్రాక్ బట్టి మనకి వర్షాలు అనేవి డిపెండ్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల మనం కొంచెం ఆగాల్సి అయితే కనిపిస్తోంది. సో నా అంచనా ప్రకారం గత సంవత్సరాల్లో ఎల్నినో వచ్చినప్పుడు, ఇలాంటి అల్పపీడనం వచ్చినప్పుడు కూడా మనకి ఎటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయంటే, ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలో ఖచ్చితంగా వర్షాలు అయితే ఉంటాయండి. ఎందుకంటే ఆ ప్లేసెస్లో ఇప్పటివరకు ఋతుపవనాలు రాలేదు. సో వచ్చిన తర్వాత ఈ అల్పపీడనంతోనే అక్కడ ఋతుపవనాలు ఎంటర్ అవుతున్నాయి. కాబట్టి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్తో పాటుగా మనకి వచ్చేసి జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలు, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాదు, రంగారెడ్డి జిల్లాలు, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సూర్యాపేట, అంటే ముఖ్యంగా తెలంగాణలోని ఉత్తరం నుంచి మధ్య భాగాల వరకు కూడా ఈ అల్పపీడనం ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే సూచనలు 100%, అంటే నా ప్రెడిక్షన్ బట్టి నేను చెప్తున్నాను. అలానే ఆంధ్రాలో వచ్చేసరికి మనకి అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, ఏలూరు, పోలవరం జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాలు, మధ్యాంధ్రలో మనకి ఎన్టీఆర్, విజయవాడ అప్ టు మనకు వచ్చేసి గోదావరి జిల్లాలపై దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే సూచనలు మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. అలానే అల్పపీడనం ఏర్పడే ముందు వచ్చేసి మనకి దక్షిణాంధ్రలో కూడా కొన్ని వర్షాలు నమోదయ్యాయి. అంటే తిరుపతి కానీ, నెల్లూరు కానీ, అలానే మనకి కడప, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, పల్నాడు ఇటువంటి ప్రాంతాల్లో కూడా కొన్ని వర్షాలు అయితే ఖచ్చితంగా మనం చూసే అవకాశాలు అయితే కనిపిస్తాయి. సో ఓవరాల్గా వచ్చే 10 రోజులు మనకి కొంచెం రైనీ ఫేజ్ అనేది యాక్టివ్గా ఉండే సూచనలు అయితే ఉన్నాయి. మనకి ఎల్నినో అంటే పూర్తిగా వర్షాలు పడవని కాదండి, ఎల్నినో అంటే వర్షాలు పడుతుంది,
కానీ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకు మారుతూ వస్తుందండి. అంటే ముఖ్యంగా ఏంటంటే ఒక చోట ఎక్కువ వర్షాలు పడ్డాయి అనుకోండి, మరో చోట అసలు వర్షమే ఉండదు. సో అటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల తీవ్రంగా అంటే ఒక 200 మిల్లీమీటర్లు పడితే కొన్ని చోట్ల అసలు దారుణంగా 20 మిల్లీమీటర్ల వర్షం పడుతూ ఉంటుంది. సో డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా తగ్గుతూ వస్తుంది. అలానే ఎల్లిన రోజుల్లో మనకి ఏంటంటే రైనీ డేస్ అంటే ఏంటంటే వర్షం పడే రోజులు తగ్గుతాయి, ఎక్కువగా పొడి వాతావరణం ఉండే రోజులు ఎక్కువ అవుతాయండి. సో ఇది అండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ప్రతి వర్షం చుక్కను కూడా సేవ్ చేసుకోవడానికి రైతులు ప్రయత్నించండి. ఎందుకంటే మనకి వర్షాలు అనేవి సరిగ్గా ఉండకపోవచ్చు. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ మనకి ఎక్కువ వర్షం పడే రోజులు తక్కువగా ఉంటాయి, పొడి రోజులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పంటలకు కూడా జాగ్రత్తగా వాటర్ని స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలానే మన వీడియోలు వచ్చేసి ఖచ్చితత్వంతోనే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఫేక్ న్యూస్లు అయితే ఉండవు. కన్ఫర్మ్ అయిన అప్డేట్ మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది. అంచనాల ప్రకారం మోడల్స్ చూసి బేసిక్గా గుడ్డిగా మనం చెప్పే అవకాశాలు మనకి తక్కువగా ఉంటాయి. ఎందుకంటే రైతులకి మోడల్స్ చూసి చెప్పేస్తే మనకేంటంటే మనం వెదర్మెన్ అయ్యి మన ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళ దగ్గర ఉపయోగపడదు. సో మోడల్స్ని చూసి మనం ఫోర్కాస్ట్ ఈ ఛానల్ అయితే పెట్టలేదు. సో మన ఎక్స్పీరియన్స్ బట్టి చూసుకొని అటు ఎల్నినోతో లింకప్ అయ్యి చూసుకొని ఈ సంవత్సరం ఫోర్కాస్ట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి వచ్చే 3 రోజులు అయితే వర్షాలు అయితే మాత్రం మధ్యాంధ్ర జిల్లాలు, ఉత్తర మధ్య తెలంగాణతో పాటుగా దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాంధ్రలో కూడా మనకి ఉరుముల మెరుపులతో కొన్ని వర్షాలు అయితే ఉంటాయి. దక్షిణ ఆంధ్రప్రదేశ్తో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర, అదేవిధంగా దక్షిణ తెలంగాణ, రాయలసీమ జిల్లాలో తక్కువ వర్షపాతం అయితే వచ్చే 3 రోజులు ఉంటుంది. తర్వాత మనకి అల్పపీడన ప్రభావంతో ఎలా వర్షాలు ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియో అయితే తెలుపుతానండి. దట్స్ ఇట్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్. థ్యాంక్ యూ ఫర్